నిజంగా మీరు తెలంగాణని ఇవ్వాలనుకున్నప్పుడు నిజంగా సంతోషంగా మేము ఇస్తున్నాం. దయచేసి సీమాంధ్ర ప్రాంత ప్రజలు అర్థం చేసుకోండి. అంటే కోపం వస్తుంది, ఎవరికి కోపం రాదు. 42 సంవత్సరాల తర్వాత మీరు ఈ ఏరియా మీ ప్రాంతం చెప్పిన తర్వాత ఇప్పుడు మీరు బయటికి వెళ్ళిపోండి అంటే మనకు బాధ ఉండదు. మనం ఒక ఇంట్లో ఉన్నాక మీరు మీ సంబంధం లేదు మీరు వెళ్ళిపోండి అంటే బాధ ఉండదు. రాస్తారోకోలు చేస్తారు, ధర్నాలు చేస్తారు, మీరు భరించండి. ఎందుకంటే ఇందిరాగాంధీ గారు ఆవిడ పెట్టిన ఐడియాలజీ నుంచి మీరు డివియేట్ అయ్యారు. మరి డివియేట్ అయినప్పుడు మీరు భరించాలి. జనం తాలూకు ఆగ్రహం, ఆవేశం మీరు భరించాలి. భరించం కానీ మేము ఇచ్చేస్తామని చెప్పి ఢిల్లీలో కూర్చొని చాలా అన్యాయంగా అక్రమంగా ఇచ్చేశారు. కొని ఇచ్చారు. ఈ రోజుకి ఒక్కళ్ళన్నా వచ్చి సీమాంధ్ర ప్రాంతానికి వచ్చి తెలంగాణకు వచ్చి కానీ మేము తెలంగాణ వాళ్ళకి 600 మంది చచ్చిపోతే కానీ మీకు మేము బలిదానాలు, యువకులు బలిదానాలు అయితే కానీ మీకు ఇచ్చాం, క్షమించండి అనలేదు ఒక మాట. అలాగే సీమాంధ్రకు వచ్చి మేము తప్పు చేశాం, మేము పొరపాటు చేశాం, మమ్మల్ని క్షమించండి అని చెప్పి ఈ రోజుకి ఒక్కరు రాలేదు. వారికి అంత అహంకారం, ఉత్తరాది అహంకారం, దక్షిణాది అంటే చిన్న చూపు. ఆ ఉత్తరాది అహంకారం మీద నా పోరాటం. మేము భారతీయులం కాదా? మీరు ఒక్కరైనా భారతీయులు? మీ 10 మంది కలిస్తే మీదైనా భారతదేశం? ఇన్ని కోట్ల మంది దక్షిణ భారతీయులకి ఇది భారతదేశం కాదా? ఈ వివక్ష ఎందుకు? ఎందుకు 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 ఎందుకు? భారత్ మాతా కి! भारत माता की! भारत माता की!